అంటే విటమిన్ డి లోపం వల్ల కూడా వస్తుంది. అంటే అన్ని రోజులు బాగానే ఉంటుంది, స్ట్రైట్గానే ఉంటుంది కాలు, కానీ సడన్గా కొంచెం పక్కకి వెళ్తున్నట్టుగా అడుగు తప్పుగా వేయటము, కొంచెం ఆ నొప్పి రావడం అన్నది జరుగుతుంది. సో ఆ విటమిన్ డి లోపం వల్లే వస్తుందని చెప్తున్నారు కదా సార్. మరి ఆ టాబ్లెట్స్ తీసుకొని సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది అంటారా, లేదంటే ఇంకా ఫర్దర్గా వేరే ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలా? అంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది అంటే బోన్ సాఫ్ట్ అవుతుంది, ఓవర్ ఏ పీరియడ్ టైం సడన్గా కాకుండా స్లోలీ డిఫార్మిటీస్ డెవలప్ అవుతుంటాయి చిన్నపిల్లల్లో. కాళ్ళు వంకరగా అవుతాం, నాక్ నీస్ అని బోలెక్స్ అంటాం. అది ఇనీషియల్గా అంటే డిఫార్మిటీ ఎక్కువ కాకముందే మనము టాబ్లెట్స్ ఇచ్చామనుకోండి, విటమిన్ డి కరెక్షన్ ఇచ్చామనుకోండి, ఇంజెక్షన్ కానీ టాబ్లెట్స్ ఒకసారి రెక్టిఫై అయిన తర్వాత బోన్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ చిన్నపిల్లల్లో కొంతవరకు డిఫార్మిటీ గ్రోతే దాన్ని మాడిఫై చేస్తుందంటే దాన్ని రీమోడలింగ్ అంటాం. బోనే స్ట్రైట్ అయిపోతుంది నార్మల్గా ఉండటానికి. సో వాళ్ళకి ఏమి ఆపరేషన్ లాంటిది అవసరం ఉండదు, కానీ ఇనీషియల్గా ఎర్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే చిన్నపిల్లలు అంటే ఎదిగే కొద్దీ మారుతుంది అన్నారు, ప్రాబ్లం లేదు. మరి పెద్దవాళ్ళలో కూడా సడన్గా చేంజ్ వస్తుంది కదా సార్ మోకాలకు సంబంధించి, అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? అంటే పెద్దవాళ్ళలో అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఎలా ఉంటుందంటే, మనం నడిచేటప్పుడు వెయిట్ సెంటర్ ఆఫ్ ది నీలో పడాలి. అది ఏమవుతుందంటే కొంచెం వెయిట్ మసిల్ స్ట్రాంగ్ లేనప్పుడు ఒకే సైడ్ పడుతుంది ఇన్సైడ్. మెల్లగా వాళ్ళకి ఏమవుతుంటే వంకరగా తయారవుతుంది. మీరు చూసింటారు మోకాళ్ళు వంకరగా, అది అంటే ఒకే సైడ్ ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల వంకరగా నడుస్తూ ఉంటారు. సో అది ఇనీషియల్ స్టేజెస్లో అయితే నాన్ ఆపరేటివ్ మెడిసిన్స్ అంటే మెడిసిన్స్, ఫిజియోథెరపీ, కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల, అంటే మనం నడిచేటప్పుడు బరువు అనేది 50% మసిల్ పైన పడాలి, 50% జాయింట్ మీద పడాలి. ఎవరైతే మసిల్స్ వీక్గా ఉండి మొత్తం జాయింట్ పడిన లోడ్ పడ్డ వాళ్ళకు అది ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ ఎక్స్రే చూసేసి మీ మోకాళ్ళు కొంచెం అరిగినాయి, మీరు నడవడం ఆపేయడం అని చెప్తారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. ఎందుకంటే నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ మోకాళ్ళకు. నడవడమే ఫుడ్ అన్నట్టు, మనం ఎలా తింటామో ఆ విధంగానే నడవడం. అంటే మోకాళ్ళు గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు, నడవడం వల్ల ఆ ప్రెషర్ వేరియేషన్ వల్ల జాయింట్ ఫ్లూయిడ్ నుంచి న్యూట్రియంట్స్ పంపు చేస్తాయి గుజ్జుకు, అప్పుడే హెల్దీగా ఉంటుంది. అయితే ఎవరికైతే అంటే అందరికీ నడవడం అనేది చాలా, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. కొంచెం నొప్పి వచ్చినా కూడా మెల్లమెల్లగా ఒకేసారి కాకుండా మేబీ 3-4 times ఇన్ ఏ డే 10-15 minutes నడవడం అనేది చాలా ఇంపార్టెంట్.